చెప్తారు. మేము యాంటీ చేస్తాయి నీ స్థాయికి వస్తాడు. వాణి గారు, మాధురిని వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వస్తే చాలా, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులను సెటిల్ చేస్తే చాలా? సార్ వాళ్ళెవ్వరు మా జీవితం మేము ఎలా పోరాటం చేసుకోవాలో, ఎలా గేమ్ ముందుకెళ్ళాలో నేను చేసుకుంటాను కానీ సార్, వాళ్ళ సబ్జెక్ట్ కోసం దయచేసి ఇంటర్వ్యూస్ అయితే మాకు వద్దు సార్. అంటే మాధురి విషయం గురించే కదా మీరు ప్రధానంగా విమర్శిస్తున్నది. మమ్మల్ని పిల్లలకు కూడా దూరం చేసింది మాధురి అంటున్నారు. మేము ఈ ఇంట్లో చేరాలి, మేము ఈ ఇంట్లో దూరాలి అనేది మా పోరాటం. అంటే మీరు మాధురి పైన కొన్ని ఆరోపణలు చేశారు కదా, నిజమండి అవి? అండ్ డాన్స్ పేరుతో ఇతర మహిళలను కూడా వేరే విధంగా చూస్తుందని. ఒక్క మాట నేను చెప్తాను, నేను చెప్పింది అబద్ధం లేకపోతే ఆవిడ చెప్పింది నిజం, ఏదో ఒకటి మాలో మాకు అడిగితే ఇది తేలదు సార్. బయట సీక్రెట్ గా మీకు నిజంగా ఒక మీడియా సంస్థలో సొసైటీని బాగు చేయాలి అనుకుంటే, సొసైటీలో ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకోవాలంటే మమ్మల్ని వదిలేయండి. ఫ్యాక్ట్స్ ని బయట నుండి రప్పించుకుంటే నేను ఒకటి చెప్తాను, ఆవిడేమంటది నేను చెప్పింది అబద్ధం అంటారా, ఆవిడ మీరు చెప్తుంది అబద్ధం అంటున్నారు వాణి గారు అని మీరు అంటారు. వాళ్ళు నేను ఒకటి చెప్తాను, నేను చెప్పింది అబద్ధమని ఆవిడ అంటున్నారు. ఇవి అనవసరం సార్. మాధురిని కూడా కుదిరితే లైవ్ లో తీసుకోమంటారా? నేరుగా మాట్లాడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ ఇదిగోండి నాయుడు గారికి. ఓకే, కాదు ఇప్పుడు నేను తీసుకోవట్లేదు, మీరు సిద్ధంగా ఉన్నారా? నాయుడు ఒక్కసారి ఇవ్వండి నాయుడు, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడగాలి. ఫైనల్ గా ఒక క్వశ్చన్. మాధురి వాణి గారు, వాణి గారు, మీకు కావాల్సిన రెమెడీ ఏంటి? క్లియర్ గా చెప్పండి. మీరు ఏ రెమెడీ కోసం పోరాడుతున్నారు? మేము ఆ ఇంట్లో ఎంటర్ అవ్వడానికి పోరాడుతున్నాం. మళ్ళీ చెప్పండి. ఆ ఇంట్లో మేము ఎంటర్ అవ్వడానికి పోరాడుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే నిన్న గొడవ జరిగిందో ఆ ఇల్లు మీ స్వాధీనం అయితే చాలు. మా ఇల్లే, పార్టీ కార్యాలయం అన్నారు. అది ఆయన పేరు మీద ఉంది కదా, మీ ఇల్లు ఎలా అవుతుంది? అది ఆయన పేరు మీద ఉంది అంటున్నారు కదా, మీ ఇల్లు ఎలా అవుతుంది? పేరు మీద ఉంటే భార్య దావదా, భార్య పేరు మీద ఉంటే భర్త దావదా సార్? ఓకే, ఆ రకంగా మీకు హక్కు ఉంటుంది ఇంట్లోకి. అంటే ఆ ఇల్లు పూర్తిగా మీ పేరు మీద రాయాలి అని అడుగుతున్నారా మీరు ఇప్పుడు? నేను ఎప్పుడు ఏ ఆస్తి కూడా నా పేరు మీద ఇప్పుడు వరకు ఏది, రేపు తన పిల్లల పేరు మీద. వాణి గారు, శ్రీనివాస్ ఆ ఇంటిని మీకు వదిలేసి ఆయన బయటికి వెళ్ళిపోతే మీకు పర్వాలేదా? సార్ ఆయనకు వదిలేసి మేమేం వెళ్ళిపోమండం లేదు, మేము కూడా ఆ ఇంట్లో ఉంటాం, మేము కూడా ఆ ఇంట్లో ఎంటర్ అవుతాం. అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్స్ వేరు కాబట్టి మేము ఎంటర్ అవుతాం అని చెప్పాం. అంటే మీరు కేవలం ఆస్తి కోసమే నాతో ఫైట్ చేస్తున్నారు అని అంటున్నారు శ్రీనివాస్, అది వాస్తవం అంటారా? సార్ మీరు మాధురిని శ్రీనివాస్ వదిలేసి మీ ఇంటికి రావాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఆ ఇంటిని మీకు అప్పచెప్పాలని కోరుకుంటున్నారా? సార్ ఈ ఇంటిని కూడా అప్పచెప్పాలని కోరుకుంటున్నాం సార్. ఆయన పిల్లలతో ఎలా ఉండేవారండి? పిల్లలతో బాగా రామాయణం మహాభారతం ఇవి కూడా నేను చెప్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పిల్లల్ని. పిల్లలకి విషం ఎక్కించి నా పైన నెగిటివ్ గా చెప్పి నా నుంచి దూరం చేశారని అంటున్నారు. పిల్లలతో ఎలా ఉండేవారు? అడల్టరీ లీగల్ నేను ఉండొచ్చు చట్టం అని చెప్పేసి ఆవిడెవరు అలా క్యారెక్టర్ లెస్ వ్యక్తి ఆడిందంటే, ఒక ఎమ్మెల్సీ ఒక పదవిలో ఉన్న ఆయన, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా అట్లాంటి మాట్లాడతారు సార్? కాదు, పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని భగవద్గీత రామాయణం ఇవన్నీ కూడా చెప్పేవారు. రాత్రి వచ్చాడు, పిల్లల మీద అబద్ధాలు చెప్తున్నాడు, నా పిల్లలు నన్ను చంపడానికి వచ్చారంటాడు, పిల్లలు కారం చల్లడానికి. ఎవరైనా ఏ తండ్రైనా అట్లాంటి అబద్ధాలు చెప్పుకున్నారు సార్? అంటే గుణపాలు పట్టుకుని కారం పట్టుకుని మందిని తీసుకుని గోడలు కట్ చేయడం కాదా? సీసీ కెమెరా లేదు సార్, చుట్టూ ఇంటి ముందు సీసీ కెమెరాలు కదా. సో దువ్వాడ శ్రీనివాస్ అబద్ధం చెప్తున్నారు ఆ విషయంలో, రైట్? 100% సార్. ఓకే, కానీ పిల్లలకి దువ్వాడ శ్రీనివాస్ కి కూడా ఎందుకు ఇప్పుడు బాండింగ్ లేదు? మాధురి కారణమా? సార్ 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 ఈ ఇష్యూ జరిగిన తర్వాత గానీ నేను ఇప్పుడు మాట్లాడలేను. రైట్, ఒకసారి నాయుడు పిల్లలతో మాట్లాడదాం. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. పెద్ద పాప ఉంది, ఉదయం నుండి కూడా ఈ ఎపిసోడ్ లో కీ రోల్ పోషిస్తుంది. అమ్మగారు మాట్లాడారు, వాళ్ళ నాన్నగారు ప్రెస్ మీట్ తర్వాత ఆమె ఏం మాట్లాడారు, ప్రెస్ మీట్ చేసిన తర్వాత
ఆస్తులు రాసేసాము అని కూడా ఆయన చెప్తున్నారు. దాని మీద ఎంతవరకు సమంజసం? Yes. నేను అమ్మా, తల్లిలా మీ పేరేంటమ్మా? హైందవి. హైందవి. హైందవి ఎలా ఉండేవారమ్మా శ్రీనివాస్ మీ నాన్నగారు మీతో ఇంతకు ముందు? మాతో అప్పట్లో బాగుండేవాళ్ళు. ఓకే. ఎప్పటి నుంచి కొంచెం విభేదాలు వచ్చాయి మీ నాన్నగారికి మీకు మధ్య బాండింగ్ లో? ఎప్పటి నుంచి విభేదాలు వచ్చాయి? లాస్ట్ ఇయర్ ఆయన తప్పు చేశారని, నువ్వు ఎందుకు తప్పు చేశావని మేము క్వశ్చన్ చేసిన తర్వాత నుంచి. ఏం తప్పు చేశారు? వేరే ఆమెతో ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ తెలిసింది ఆ విషయం మీకు? లాస్ట్ ఇయర్ తెలిసింది. మీరు వెళ్ళి అడిగారా అక్కడికి? ఇంటికి వచ్చినప్పుడు అడిగారా మీ నాన్నగారిని? ఫోన్లో అడిగాం. ఓకే. అప్పుడు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? మీ నాన్నగారు ఎక్కడున్నారు? మేము ఇంట్లో ఉన్నాం. ఆయనేమో సీఎం అప్పుడు జగన్ గారు ఏంటి అంటే పోర్ట్ ఏరియాలో పెద్ద మీటింగ్ పెట్టి అప్పుడు డాడీకి టికెట్ అనౌన్స్ చేశారు ఆ టైంలో. ఓకే. మీరు ఫోన్లో అడిగినప్పుడు ఏమన్నారు శ్రీనివాస్ మీ నాన్నగారు? ఫస్ట్ ఏం మాట్లాడలేదు. తర్వాత చెప్పు ఎందుకు ఇలా చేసావు, మా మీద ప్రామిస్ వేసి ఎందుకు ఇలాగా అబద్ధాలు చెప్తున్నావు అని అన్నప్పటికీ, ఆ తర్వాత ఇలా డిస్కషన్ అయినప్పటికీ మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు మీ మీద నాకు అన్ని ఎలాంటి ఎఫెక్షన్ లేదు, అన్ని పోయే అని అన్నారు. ఓకే. అలా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది బాండింగ్ లాస్ట్ ఇయర్ వరకు? చిన్నప్పటి నుంచి బాగుండేది, థిక్ బాండింగే ఉండేది. ఒక ఫాదర్ డాటర్ కి ఎలాంటి బాండింగ్ ఉంటుంది అలాంటి బాండింగే ఉండేది. లాస్ట్ ఇయర్ మీరు ఫోన్ చేసిన దగ్గర నుంచే మీకు మీ నాన్నగారు మీకు దూరం అయ్యారు అంటున్నారు, అవునా? అవును. అంటే అంతకుముందు మీకు మహాభారతం చెప్పడం, కథలు చెప్పడం, ఒళ్ళు కూర్చోబెట్టుకొని ప్యాంపరింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉండేవా? ఉండేవి. చాలా బాగుండేవారు. బాగుండేవి. సో ఈ 1 ఇయర్ నుంచి అప్పుడు మీరు ఫోన్లో మాట్లాడారు కదా, అప్పటి నుంచి ఎలా ఉంటున్నారు? అప్పటి నుంచి ఇలాగే. ఆ తర్వాత నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం, రెస్పాండ్ అవ్వడం మానేశారు. ఇంటికి వచ్చారా తర్వాత? ఆ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చారా? ఆ తర్వాత నుంచి ఆయన ఇంటికి రావడం మానేశారు. యాక్చువల్లీ అప్పుడప్పుడు వస్తుండేవారు, చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. మా ఫోన్లో ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవడానికి చేసినా కూడా లిఫ్ట్ చేసేవారు వాళ్ళు. ఓకే. ఇంటికి రావడం అయితే తగ్గించేసేవారు. తగ్గించేసేవారు. మరి మీరు వెళ్ళారా? పోనీ మీ నాన్నగారు ఎక్కడున్నారు, ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు అని మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి? అది అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా, ఆయన రెస్పాండ్ అయితేనే కదా ఆయన ఎక్కడున్నారో తెలుస్తుంది మాకు, మేము వెళ్ళడానికన్నా. మరి మొన్న ఎలక్షన్స్ లో మీరు లేరా? మొన్న ఎలక్షన్స్ లో మీరు సపోర్ట్ చేయలేదా మీ నాన్నగారికి? చేయలేదు. ఓకే. మరి అంత ప్రేమగా చూసుకుంటున్న మీరు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు అంత గొడవ జరిగింది కదా, మీ నాన్నగారి పైన మీరు అంత గొడవ, మీ పైన మీ నాన్నగారు అంత గొడవ, కొట్టుకునే అంత స్థితి వచ్చింది కదా, అంటే యాక్చువల్లీ మేమేం చేయలేదు. ఆయన వాయిస్ రేస్ చేసుకొని మా మీదకి వచ్చాకే మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన మార్బుల్ తాలూకా లాంగ్ రాడ్ లాంటి దాంతో నన్ను మా మమ్మీని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మేము అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన స్టార్ట్ చేశారు. ఏం జరిగింది అప్పుడు? మాధురి ఉన్నారు అక్కడ? గొడవ జరుగుతున్నప్పుడు మాధురి ఆ ఇంట్లోనే ఉన్నారా? నిన్న లేరు. నిన్న మధ్యాహ్నంకే వెళ్ళిపోయింది శ్రీకాకుళం ఆమె. ఓకే. నిన్న మీరు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? మీరు కట్టర్లు పట్టుకుని వెళ్ళి గోడలు కట్ చేశారా, తలుపులు కట్ చేశారా? తలుపులు అంటే ముందు రోజు వెళ్ళాము, వెయిట్ చేసాము, మా డాడీకి మెసేజ్ పెట్టాము ఇలాగున్నాము అని చెప్పి, మేము వస్తాము, మేము ఆ ఇంట్లో ఉంటాము, కాల్ చేసాము కూడా. ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. సో మేము వెయిట్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:32 వరకు వెయిట్ చేసాము. ఆయన అప్పటికి డోర్ తీనప్పటికి వెళ్ళాము ఇంకింటికి. నెక్స్ట్ డే వచ్చినప్పటికి ఇంక అందరూ ప్రెస్ వచ్చారు. ఏం జరిగింది అంటే నేను చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఆ రోజు ఈవినింగ్ వచ్చాను, డోర్ ఓపెన్ చేయమన్నాను, డోర్ ఓపెన్ చేయలేదు. సో లాక్ ఇరగొట్టాల్సి వచ్చింది. ఓకే. ఎవరెవరు వచ్చారు మీతో? నేను, మమ్మీ, ఇంకా కొంతమంది క్యాడర్ ఉన్నారు అప్పుడు. ఓకే. ఆ మార్బుల్ స్టోన్ తీసుకున్నంత ఫోర్స్ గా వచ్చారు కదా, రావటానికి కారణం ఏంటి? మమ్మల్ని అటాక్ ఇద్దామని, మమ్మల్ని కొట్టడానికి. మిమ్మల్ని? మీ అమ్మనా మీ అక్కనా? నేనే అక్కని. నన్ను మమ్మీని ఇద్దరిని. ఎందుకంటే ఆయన నన్ను కూడా అటాక్ చేశారు. నన్ను కూడా ఇలాగా నా దుప్పటాని దొరికింది, ఆయన నా దుప్పటాతో వెళ్ళిపోయారు, అటాక్ చేశారు.
అవునవును, విజువల్స్ లో చూస్తున్నాం, ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే మరి చిన్నప్పటి నుంచి అంత బాండింగ్, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత మీ దుప్రా పట్టుకొని చున్నీ పట్టుకొని అంత నొక్కటం, అంత దాడి చేసే విధంగా ఎలా మారారని అనుకుంటున్నారు మీరు? కారణం ఏంటనుకుంటున్నారు? మాధురియేనా? అంటే ఆమెకి అంటే ఆయనకి ఏంటో మరి నాకు తెలీదు. ఆయన తప్పు చేస్తే ఆయన ఎన్ని ఇల్లీగల్ అఫైర్లు మెయింటైన్ చేసినా ఆయనకు సపోర్ట్ ఇవ్వాలేమో. మేము అలాగైతే తప్పుని ఎంకరేజ్ చేయలేం. మేము అడిగాం కాబట్టి ఆయన అలా రియాక్ట్ అయ్యారు. ఓకే, మీరు మాధురితో మాట్లాడారమ్మా మా నాన్నను వదిలేయి, మా నీ వల్ల మా నాన్న ఇలా అయ్యారు అని మీరు మాధురితో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు, మాట్లాడలేదా? లేదు. ఓకే, ఎంత దూరం ఉంటుంది మాధురి ఇంటికి మీ ఇంటికి? అసలు ఆమె ఇల్లే నాకు తెలీదండి. ఉమ్. ఆమె ఎక్కడ ఉంటుందో ఏమో నాకేం తెలుసు. అలాంటి క్యారెక్టర్లెస్ పీపుల్ కోసం నాకెందుకు. మీరు మెసేజ్ మా ఫ్యామిలీలోకి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను ఆ విషయం ఎత్తాల్సి వచ్చింది అంతే. ఓకే, సో మీరు మాధురితో ఎప్పుడు మాట్లాడలేదు? లేదు. కానీ మీ నాన్నగారు కొన్ని ఆరోపణలు చేశారు, రాజకీయ ఆధిపత్యంతోనే నాకు రాజకీయంగా పేరు రాకూడదు అని వాణి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, నేనెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు కూడా విషపు మాటలు నింపారు అని అంటున్నారు, నిజమా? ఇప్పుడు మేమేం చిన్నపిల్లలు అంటే నాకు 29 ఇయర్స్ అండి. ఆయన ఫోన్లోనే నేను మెసేజెస్ చూశాను. ఆయన తను ఏం చాట్ చేసుకున్నారో నేను మొత్తం చూశాను. అది చూసి ఆయన క్వశ్చన్ చేశాను. ఇంట్లో మా మమ్మీ నాకు బ్రెయిన్ వాష్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నేను చూసి అడిగాను ఆ క్వశ్చన్ ఆయన్ని. సో మీ మమ్మీ రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు, రైట్? లేదు. అంటే ఒక టైంలో ఈ ఇష్యూ ఏదైతే చేయి దాటిపోతుందో అప్పుడు ఆమె కావాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు కదా, అంటే మీకు కావాల్సిన న్యాయం ఏంటి? మా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ కొత్తిల్లు ఏదైతే ఉందో, ఇది ఫస్ట్ యాక్చువల్లీ అయితే మేము మా డాడీతో మాట్లాడి మేము మా డాడీతో ఉందాము అని అనుకున్నాము. కానీ ఆయన చూసారు కదా నిన్నంతా ఏమైందో. ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన మా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. అండ్ ఈ రోజు కూడా ఏదేదో ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, నేను డివోర్స్లు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, అది ఇది అని చెప్తున్నాడు ఆయన. సో నిన్న అంత అటాక్ ఇచ్చిన ఆయన మాకు సెక్యూర్ ఉంటారు, మమ్మల్ని అంత లవ్ అండ్ కేర్ ఎఫెక్షన్ తో ఆయన చూస్తాడని నమ్మకం మాకైతే లేదు. ఈ ల్యాండ్ ఈ కొత్తిల్లు ఏదైతే ఉందో ల్యాండ్ మా మమ్మీ పలాసాలో కొన్న ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులతో కొన్న ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ మా మమ్మీది, మేము ఇక్కడే ఉంటాము. ఈ ఇల్లు ఆయన ఎలాగో డివోర్స్ ఇచ్చేస్తానంటున్నారు కదా, ఈ ఇల్లు మేము ఉంటున్న ఇల్లు మాకు రాసి నా పేరు మీద మా చెల్లి మీద రాసి ఇమ్మనండి. ఆయన మాధురితోనే తిరుక్కుంటారో లేకపోతే ఇంకెవరితో తిరుక్కుంటారో అవన్నీ మాకు అనవసరం. కానీ ఈ టెక్కల నుంచి వెళ్ళిపోయి ఆ పల్లాసాల్లోనో లేకపోతే వాయనాడులో తిరుక్కుంటారో ఎక్కడ తిరుక్కుంటారో తిరుక్కోమనండి. సో ఈ ఇల్లు మీకు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. మరి ఆయన మమ్మల్ని వద్దనుకుంటున్నారు కదా. ఇప్పుడు అవతల పర్సన్ కూడా మేము ఉన్నట్టే ఆయన కూడా ఆలోచిస్తే ఏదైనా పాజిటివ్గా ఉంటుంది. ఆయన కూడా వద్దనుకుంటున్నప్పుడు ఇంక మేమేం చేయాలి? ఏమని పిలిచేవారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? మీరు డాడీ అనే పిలిచేవారా, నాన్న అని పిలిచేవారా? మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ఆయన బంగారు తల్లి అని పిలిచేవారా, హైందవి అని పిలిచేవారా? అంటే బాండింగ్ ఎలా ఉండేది? హైందవి అని పిలిచేవారు, ఏరా అలా ఏంట్రా ఎలా ఉన్నారా అట్లా అలా మాట్లాడు. సో ఇప్పుడు మరి అవన్నీ గుర్తొస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న ఆయన మా మీద ఇచ్చిన అటాక్ కి అన్ని పోయాలండి, ఇంకేంటి గుర్తొచ్చేది? నడి రోడ్డు మీద మమ్మల్ని నిల్చోబెట్టి ఎంత చేయాలో మా లైఫ్ లో ఎంత స్పాయిల్ చేశారు, ఇంకేముంటది? అసలు మాధురి శ్రీనివాస్ గారి లైఫ్ లోకి ఎలా వచ్చింది మీకు తెలిసి? ఆమె ఏదో గడప నాకు జగన్ అంటే ఇష్టం, నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను అన్నట్టు ఆమె వచ్చిందంట. ఆమె తెలిసిందంట. అలాగా ఆమె మా డాడీకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది, ఈయన కూడా మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా అయింది. ఓకే, మీ చెల్లితో ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ చెల్లి ఎక్కడున్నారు? మీ చెల్లి కూడా మీ చెల్లిపై కూడా దాడి చేయడానికే ప్రయత్నించారా శ్రీనివాస్? మా చెల్లి ఇక్కడ లేదు, యాక్చువల్లీ తన కాలేజ్లో ఉంది. ఓకే ఓకే, అంటే టికెట్ ఇవ్వలేదు, రెబల్ గా పోటీ చేస్తాను అని అనటం, ఇవన్నీ కూడా మరింత విభేదాలను ఏమన్నా పెంచాయా మాధురి కంటే ముందు?
ఏంటండి? టికెట్ గురించి శ్రీనివాసకి టికెట్ ఇవ్వద్దు అని మీ మదర్ వైసీపీ పెద్దల దగ్గర అడగటం, తనకు టికెట్ కావాలని అడగటం, 2019లో కూడా ఎంపీగా పోటీ చేసే సందర్భంలో ప్రత్యర్థులతో కలిసి మాట్లాడటం, ఈ విధంగా చేశారు.